భారీ వర్షం కురుస్తోంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. మాడవాదులు వర్షం నీటితో పూర్తిగా తడిసిపోయాయి. రెండో ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగి పడుతుండటంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. తిరుమలలో పడుతున్న వర్షానికి తోడు పొగమంచు కూడా తోడవడంతో చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక శ్రీవారిని దర్శించుకున్న భక్తులు వర్షంలోనే తడుచుకుంటూ తిరువీధుల్లో కనిపిస్తున్నారు. ఆగకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు. తిరుమల రెండవ ఘాట్ రోడ్లో మళ్లీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే మార్గంలోనే 11వ కిలోమీటర్ వద్ద పెద్ద వృక్షంతో పాటు బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. వెంటనే అక్కడికి చేరుకున్న టీటీడీ అధికారులు కొండ చర్యలను తొలగిస్తున్నారు. ఈ కొండ చర్యల వల్ల పెద్ద ఇబ్బంది లేనప్పటికీ ట్రాఫిక్కి స్వల్ప అంతరాయం కలిగింది. దీంతో లింక్ రోడ్డు ద్వారా వాహనాలను తిరుమలకి తరలిస్తున్నారు టీటీడీ అధికారులు. దీనికి తోడు తరచూ రెండవ ఘాట్ రోడ్లో కొండ చర్యలు పడుతూ ఉండడంతో తిరుమలకి వెళ్లాల్సిన భక్తులు గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది.